యాక్చువల్లీ ఏంటంటే అజ్జుబాయ్ ఫుల్ డీప్ డిప్రెషన్లో ఉన్నాడు. పండు ఇంకో పెళ్లి చేసుకుంటుంది అనే బాధపడుతుండా లేదా భవ్వి పెళ్లి కాలేదా అని చెప్పి బాధపడుతుండా అర్థమవుతుంది. స్నాపింగ్ ఎట్లా పెట్టు బాయ్ ఏమన్నా సాడ్ లో ఉన్న స్నాప్ పెట్టినావు ఇట్లా కాదు బాయ్. పండు గురించి నా బాధ కాదు బాయ్, పండుగ నాకు డీలింగ్ ఉంది. నేను చేసుకుని 6 నెలలకు పెళ్లి చేసుకుంటాను అట్లా డీలింగ్ మర్చిపోతుంది బాయ్. బేబీ అజ్జు సైడ్ లో వెళ్ళిండు, అందుకే ఒక మాట అడుగుదామని నీకు కాల్ చేసా. చెప్పు. నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి చూపులంతా నిజమేనా? కాదు ఇప్పుడు ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావుగా, ఎలాగైనా అజ్జు నా బావగా నేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అజ్జుని. జస్ట్ వీడియోలో ఏం చెప్పిన సరే వాడు పెట్టాను నాకే ఇప్పుడు చేతులు పోసుకుంటుండు వచ్చింది కాబట్టి వాళ్ళతో మాట్లాడాలని చెప్పిన. వస్తున్నా మీ దగ్గర ఒకసారి మాట్లాడు ఒకసారి. ఇప్పుడు పండు వేరే లైఫ్ చూసుకున్నాడు, మనం నీ లైఫ్ ఏంటి? ఇది ఏంది మొత్తం ఇది ప్యాచెస్? అది టైర్ కేసి ప్యాచ్లు ఎడేస్తారు మధ్య. మిస్టర్ మజ్ను పండు కోసం చచ్చిపోతాం, కాపాడండి సామే. ఐఫోన్ నేనెందుకు ఇస్తాం, మేము షూట్లు వాడుకుంటాం. ఇది బంధాలు, నా బంధాలు ఇట్లున్నాయి. నర్సులు అంటే కాపాడు కాదు, వస్తువులు కావాలి. సో హలో గైస్ అందరికి, సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యాక్చువల్లీ ఏంటంటే అజ్జుబాయ్ ఫుల్ డీప్ డిప్రెషన్లో ఉన్నాడు. ఇప్పుడే స్నాప్ చూసి లొకేషన్ కాడికి అయితే వచ్చేస్తాం. ఏంటంటే స్టోరీ పండు ఇంకో పెళ్లి చేసుకుంటుంది అనే బాధపడుతుండా లేదా భవ్వి పెళ్లి కాలేదా అని చెప్పి బాధపడుతుండా అర్థమవుతుంది. భవితో పెళ్లి కాలేదని బాధపడుతుండేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇగో ఆడ కూర్చొని చూడరా, ఆర్సీ పైన కూర్చొని చూడు. చేసుకుంటావు ఇద్దరు ఆడనున్నారు అన్నదమ్ములను చేసుకుంటావు అజ్జన్ని. అజ్జు నా బావరా, బావనా? అంటే మొన్న ముద్దుగాలు ఉన్నా కానీ పెళ్లి మాత్రం చేసుకో. అది జస్ట్ ప్రాంక్ అంతే. ప్రాంకా? ఏం ప్రాంక్? మీరు ఫుల్ వీడియో చూడలేదా? సో గైస్ మనం అయితే వచ్చేసినాం. సో రీల్స్ ఇష్ట యాక్టింగ్ చేస్తారు వాళ్ళు. సో చూద్దాం, చూడు అరే బండ. సో ఇది ఏం లవ్ స్టోరీ ఏమో కానీ బాయ్. నమస్తే భయ్యా అజ్జు బాయ్. నా బాధ చెరువు చెప్తున్నా. దుంగుదాం అనుకున్నా. నీకు బాధ చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు లేరా? ఇక్కడే దూకితే నన్ను కాపాడతావా? నేను కాపాడావు అయితే భవి నువ్వు కాపాడతావా? భవిని ముంచినావు. ఇక్కడే భవిని ముంచినావు. పడతా నీకు ఇప్పుడు. ఎందుకు ఏమైంది? బాధ ఏంది? బాయ్ స్నాపింగ్ ఎట్లా పెట్టు బాయ్ ఏమన్నా సాడ్ లో ఉన్న స్నాప్ పెట్టినావు ఇట్లా కాదు బాయ్. సరే కానీ నిజంగా పండు పెళ్లి చేసుకుంటున్నా. అవునరా, నీకు తెలియదేంటి? నువ్వే అడిగినావుగా నిజంగా పండు గురించి నా బాధ కాదు బాయ్, పండుగ నాకు డీలింగ్ ఉంది. నేను చేసుకుని 6 నెలలకు పెళ్లి చేసుకుంటాను అట్లా డీలింగ్ మర్చిపోతుంది బాయ్.
మర్చిపోతావు, నువ్వు మర్చిపోలే అమ్మని. అయితే నువ్వే పెళ్లి చేసుకో ఫస్ట్. నువ్వు మర్చిపోయినావా అమ్మని? ఇంకెందుకు వెయిట్ చేస్తావు అమ్మ? అమ్మ నీకు కోసం ఎందుకు ఇయ్యాలి బాయ్? భవి ఉంది, భవిని పెళ్లి చేసుకో. నువ్వు అటు తిరిగి నా దగ్గరికి బావా తిరుగుతుందా వెళ్ళికెళ్ళా? మర్దలు అయితే పెళ్లి చేసుకోవాలా? ఒకసారి నీ ఫోన్ ఇదేగా ఇది నా ఫోనే. అజ్జు పుట్టబోయిండే, నిజంగా నా అజ్జు బాగా పడుతుంది, నిజంగా పెళ్లి చేసుకుంటాను మాట్లాడు. ఇంకా ప్రేమ ఉంది గైస్ పండు మీద, ఆయన యాక్టింగ్ చేసి. ఏంది ప్రేమ అంటే? యాటిట్యూడ్ పోరినట్టు హలో ఉంటుంది మళ్ళా. హలో చెప్పే. బేబీ అజ్జు సైడ్లో వెళ్ళిండు, అందుకే ఒక మాట అడుగుదామని నీకు కాల్ చేసా. చెప్పు. నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి చూపులంతా నిజమేనా? అవును. కాదు, అజ్జు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకున్నావు కదా. అది కూడా అవును. వినిపిస్తలే. అది కూడా అవును అంటున్నా. అందాక అమ్మ తీసుకొచ్చి చూపించింది, జస్ట్ చూడడానికి అంతే. మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? ఏ మాట మార్చా అంటే ఇంకా వాడికి ఏ పిల్ల దొరకలేదు కదనే, వాడు ఇంకా పెళ్లి చూపులు పెళ్లి గురించి. వాడి కర్మ దొరకలేదా నువ్వు అనుకుంటున్నావు? వాడు బాధపడుతున్నాడు. ఇది నువ్వు చెప్తున్నావా? నువ్వు ఉన్నావు కదా బాయ్. లేదే, ఇప్పుడే స్నాప్ పెట్టిండు సాడ్గా, అందుకోసమే మేమందరు ఇక్కడికి వచ్చినాం. అందరికి తెలిసే వాడు బాధపడుతున్నాడు లేదో, కానీ నేనేమి చేసుకోను. జస్ట్ కాదు ఇప్పుడు ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావుగా, ఎలాగైనా అజ్జు నా బావగా నేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అజ్జుని. జస్ట్ చేసుకో. చేసుకో. ఏ వద్దు, ఆగు కరీమన్న మాట్లాడతారు. పండు బాయ్ బోలో. అవి तुम इसको ఇప్పుడు ఈయనకి మాట ఇచ్చినోట కదా. ఏ మాట ఇచ్చేదానికి? నేను చెప్పినా సరే, ఆ మాట తప్పింది, నువ్వు తప్పాలి ఒకప్పుడు అని చెప్పిన. నేనేం తప్పినా? నువ్వు తప్పినావు కదా. ఓ పండు, ఏ మాట బాయ్? అజ్జు పెళ్ళి అయిపోయింది. అజ్జు పెళ్ళి అయితేనే నీ పెళ్ళి, లేదంటే నీ పెళ్ళి అయితేనే అజ్జు పెళ్ళి. అవును, అజ్జు కాబట్టి నా దగ్గరికి వచ్చిండు, వీడియో కొట్టినాం. వీడియో చెప్పేది ఫస్ట్ వీడియోలో ఏం చెప్పిన, సరే వాడు పెట్టాకే ఇప్పుడు చేతులు కోసుకుంటుండు వచ్చింది కాబట్టి వాళ్ళతో మాట్లాడాలని చెప్పిన. చూడలేదు ఇంకా నేను. చేతులు కోసుకుంటాడంట. తెగో పక్కన కూర్చోబెట్టిండు. అరే వాడు నీకు కట్ చేసి అరే చేతులు కోసుకో సామి, కోసుకుంటే ఏం చేస్తామని అడగమంటున్నా. పండు బోలో భాయ్. ఇప్పుడే నీళ్ళలా దొంకిండు, బయటకు తీసినాం. ఇప్పుడే నీళ్ళలా దొంకిండు, ఇప్పుడు బయటకు తీసినాం. అరే కడుపులా వస్తురా. బాయ్ హలో, చెప్పేది నేను నమ్మినట్టు ఉండాలి బాయ్. నాకు వీడియో కాల్ చేయండి. అయ్యో మాట్లాడు పండు మాట్లాడుతున్నా. హలో పండు, ఇప్పుడు ఏంది, నువ్వు వెయిట్ చేయవా మరి? నేనేం చేయాలి ఇప్పుడు? నేను పెళ్లి చేసుకుంటే వాడు చచ్చిపోతున్నాను. మీరు నా చెవులో పువ్వు పెడుతున్నారు. ఆల్రెడీ పువ్వు పెట్టిండులే కానీ భవి చెవిలో పెట్టిండు. అరే అటు తిరిగి వస్తున్నా మీ దగ్గరికి. ఒకసారి మాట్లాడు, ఒకసారి. నటనకు నవత తరగని యువత నీరస హృదయం. హలో బాయ్. పండు అది ఏంటి ఆకాకుంది, ఇది ఏంది తమలపాకు? ఇది కాదు, పెంట అది. హలో బాయ్, లొకేషన్ भेजो भाई. లొకేషన్ మేమే వస్తున్నాం, హాస్పిటల్ కాడికి వచ్చేసాయి. అక్కడ లొకేషన్ ఉంది. నాకు చెప్పిందిరా, నాకు చెప్పు కనబడతలే. నీ బండి కూడా మునిగిపోయింది లోపల. హలో లేవు అజ్జు, ఫస్ట్ హాస్పిటల్ పోదాం. బాయ్ ఇప్పుడు ఇవన్నీ యాక్టింగ్ అంతా ఎందుకు చెప్పిస్తారు మీరు? నువ్వు దుంకినావు అని చెప్పి నిజంగా దూకాలి ఇప్పుడు? సరే పో, అంత నీకు అంత ప్రేమ ఉంటే పో. ఎవరు పట్టుకుని కొత్త కొత్త టీ షర్ట్ కొత్తది బాయ్.
ఫోటో పెట్టరా దూకినట్టు. సర్లేపా ఆమె నమ్మింది హాస్టల్ కాడికి వస్తుంది పా. కాదు బా ఇప్పుడు ఏంది నీ ఒపీనియన్ ఏంది చెప్పు. ఒపీనియన్ బాయ్. అరే ఆ ముందుగా బంగారం లాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే అయిపోద్దిగా. ఎవరైంది కళ్ళ ముంగట ఉంటుంది మంచిగా పెళ్లి చేసుకొని గైస్ అలాంటి ఏముండవు. ఎప్పుడైనా అడ్డుకుంటుంది నేను చేస్తాను. కాదు బాయ్ సో ఇప్పుడు పండు వేరే లైఫ్ చూసుకున్నాడు, మనం నీ లైఫ్ ఏంటి? ఇలాగే ఉండిపోతావా? ఇలాగే ఉండిపోతావా లేకపోతే నేను పెళ్లిగా పిల్లలు రారా ఇవన్నీ తెలిసిన మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నావు నువ్వు? రీల్ ఎందుకు వచ్చినావు సార్? సాడ్ ఎందుకు పెట్టినావు? సాడ్ పెడితే అమ్మాయిలు మెసేజ్ పెడతారు అంటే కాదా? నాన్న అర్జున్ ఏమైంది రా అని పెడతారు కదా. లైట్ పట్టుకోవడం ఇది ఏంది మొత్తం ఇది ప్యాచెస్? అది టైర్ కేసి ప్యాచ్లు ఎడేస్తారు మధ్య. మిస్టర్ మజ్ను పోరి ఉంది. కలిసి చేద్దాం భవి ఆయన కోసం నీ ప్రేమ అంతా నిజమా? నాకెందుకుంటది ప్రేమ? భవిని ముంచితే పండుగ నాకు పెళ్ళి అవుతుంది. ఎందుకు? అవును అవుతుంది. నా కోసం మునిగవా? ఆల్రెడీ ప్రేమలో మునిగిపోయినావు కదా ఇంకే ముందు. సో గాయ్స్ పండుకి వేరే అబ్బాయికి పెళ్ళి అయిపోతుంది. ఇప్పటి నుంచి అజ్జు పండు అన్నుడు మహాందింగుడ్రి. ఎందుకు బాధపడుతున్నావు పండుగ గురించి? ఎందుకు బాధపడుతున్నావు పండుగ గురించి చెప్పు నువ్వు. ఎలాగైనా ఎప్పటికైనా నువ్వు అజ్జు పండు కలిసి నాకు అజ్జు పండు కలిసి వేరే మైండ్ లేకుండా బాయ్. ఇప్పుడు నేను చాలా చెప్దాం అనుకుంటున్నా. ఫిక్స్ అయిపోయినా. డన్ డన్ డన్. వద్దు 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 వద్దు. కూడా అరే అరే చూసి రేయ్ బండి నువ్వు తీసుకో, కార్ నువ్వు తీసుకో, పో ఐప్యాడ్ నువ్వు తీసుకో, ఛానల్ అరే నాతో వచ్చేది ఒకటి నా ప్రేమ చెప్పింది. ఛానల్ కూడా సమాధిలో పెట్టాలా? ఛానల్ సమాధిలో పెట్టాలా? ఈ డ్రైవర్ నువ్వు తీసుకో. వద్దు బాయ్. అంటే వస్తున్నా అని బాగలేదు ఐఫోన్ నేనెందుకు ఇస్తా? మేము షూట్లు వాడుకుంటాం. ఇది బంధాలు. నా బంధాలు ఇట్లున్నాయి. వస్తున్నా అంటే కాపాడు కాదు, వస్తువులు కావాలి. పండు కోసం చచ్చిపోతాం. కాపాడండి సామే. యాక్టింగ్ అక్కర్రా. అయ్యో అక్కడ నిజంగా పండు వేరే పెళ్ళి పక్క 100% దూకేస్తా బాయ్. రాసి పెడుతుంది ఇది పెళ్లి చేసుకుంటే. చేసుకుంది ఆల్రెడీ పెళ్లి. అయ్యా అది తెలియదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది పండుకి. పండు దుంకు పెళ్లి చేసుకొని 6 తర్వాత చంపిదింగుతా బాయ్. 6 తర్వాత ఇప్పుడు దుంకు బాయ్. గైస్ ఎలాగైనా వీడు చచ్చిపోతే మా అత్తమ్మకి ఇంకో కొడుకున్నారు. బండి ఇచ్చేసినావు, ఫోన్ చేసినావు, టీ షర్ట్ ప్యాంట్ ఇది. టీ షర్ట్ ప్యాంట్ ఇది బాయ్. గాడి దొరికింది, ఫోన్ భవి తీసుకుంటుంది, చెడ్డీ ఏమో అదొద్దు. అదే దాంట్లో పోవాలి. కొన్ని డబ్బులు కొన్ని డబ్బులు ఉంటాయి. డబ్బులు వద్దు నాకు. ఇన్స్టాగ్రామ్ ఇచ్చాను. జబ్బులు ఇచ్చినావు కదా? జబ్బులు ఇచ్చినావు కదా? అంటే నా మూట కాపాడిగా లేదు. వస్తుంది జబ్బులు ఇచ్చినావు కదా? ఈమెకి ఇచ్చా. స్టే సిరీస్ చేసుకున్నావు మొగండి వచ్చుకుని దుంకు దుంకు పండు పెళ్లి చేసుకున్నాడు. దూకేస్తా గాయ్. ఓకేనా? దుంకు ఫస్ట్ దుంకు.